వెల్కమ్ టు ప్రజ్ఞా డిజిటల్ మీడియా. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీ వ్యవస్థాగతంగాను మార్పులు చేపట్టే ప్రయత్నం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలు కీలక పదవుల్లో కీలకమైన నేతలను నియమించే పని ప్రారంభించింది. వాస్తవానికి పల్లా శ్రీనివాస్కు మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. ఎందుకంటే రాష్ట్రంలోనే పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 95,000 మెజారిటీని రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అమర్నాథ్పై సాధించారు. అంతకుముందు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన పల్లా శ్రీనివాస్ దానికంటే ముందు 2014, 2019 మధ్య గాజువాక శాసనసభ్యుడిగాను వ్యవహరించారు. పార్టీకి వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. 2019 నుంచి 2024 వరకు అనేక ప్రలోభాలు ఎదురైనా పార్టీని వీడలేదు. చివరికి అతని ఆస్తులపై దాడులు జరిగినా చలించలేదు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. అదే సమయంలో ఉత్తరాంధ్రకు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే అవకాశం లభించినట్టయింది. ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం లభించడంతో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ చీఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.